నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మజ్జిగ చారుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ మజ్జిగ చారుని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను 1 కప్పు పెరుగును తీసుకున్నానండి. ఈ పెరుగును మీరు ఎంత క్వాంటిటీలో చేసుకుంటారో దాన్ని బట్టి తీసుకోండి. ఈ విధంగా గరిటతో కానీ విస్కర్తో కానీ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ విధంగా విస్కర్తో ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత అందులో కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక 2 స్పూన్ల కారాన్ని వేసుకోవాలి. ఈ ఉప్పు, పసుపు, కారం పెరుగులో కలిసేటట్లుగా గరిటతో బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ని వేసుకోవాలి. మీరు కన్సిస్టెన్సీ అనేది చూసుకొని వాటర్ని వేసుకోండి. కొంతమంది పలచగా చేసుకుంటారు, కొంతమంది కొద్దిగా చిక్కగా చేసుకుంటారు. అందుకని మీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని వేసుకోండి. ఇక్కడ నేనైతే ఈ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న దానిని పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కొత్తిమీరని తీసుకున్నానండి. ఇక్కడ నేను ఒక మీడియం సైజు ఉల్లిపాయ, అలాగే చిన్న ముక్కల్లో ఒక 2 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఈ ఉల్లిపాయ ముక్కలు మొత్తం వేయకుండా కొద్దిగా ఉంచుకొని వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసుకోవాలి. అల్లాన్ని తురుముకొనైనా వేసుకోవచ్చండి, లేదంటే అల్లం పచ్చిమిర్చి కచ్చాబచ్చాగా దంచుకొనైనా వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకొని కలుపుకోవాలి. ఈ మజ్జిగ చారులోకి పప్పు కోసం స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన బాండి పెట్టుకొని అందులో కొద్దిగా తాలింపు గింజలు వేసుకోవాలి. అలాగే ఒక ఎండుమిర్చి, ఒక 3 దంచిన వెల్లుల్లి వేసుకొని కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఈ విధంగా ఎర్రగా వేగాక కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఈ మజ్జిగ చారుని అందులో వేసుకోవాలండి. ఈ మజ్జిగ చారు వేసిన వెంటనే స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని ఈ విధంగా గరిటతో మిక్స్ చేసుకోవాలి. ఇంతేనండి, మనకు చాలా రుచిగా ఉండే మజ్జిగ చారు మనకు రెడీ అయిపోయింది. ఈ విధంగా ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం ప్రసన్న హోమ్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.